Hi to all, welcome to my channel Career Infinity. This is Mahesh. APSET 2025 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే ఫేజ్ 1 కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మీ ఎంపీసీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. ఈ వీడియోలో అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, స్పెషల్ కేటగిరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాప్ సర్టిఫికేట్ లేదా భారత్ స్కౌట్ స్పోర్ట్స్, ఇలా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎలా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలి, అలాగే రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుంది, డేట్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా నేనైతే ఈ వీడియోలో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అన్నీ చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ వన్ వచ్చేసి వెబ్ ఆప్షనింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనమాట. ఫస్ట్ ఫేజ్ ఇది యాక్టివిటీ డేట్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు అనమాట. ఇది ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉంటుంది అంటే 7 జూలై 2025 టు 16 జూలై వరకు అయితే ఉంటుందన్నమాట మీరు రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్ చేయడానికి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఎట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ 7 to 17 అనమాట. ఆ రోజు వరకు మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట సర్టిఫికేట్స్ అన్నీ. అలాగే ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ బై ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి 13/7/2025 టు 18/7/2025 అనమాట. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, మీరు ఈ 13 నుండి 18 వరకు మీరు సెలెక్ట్ చేసుకున్న వెబ్ ఆప్షన్స్లో మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే, అంటే బ్రాంచ్ కానీ లేకపోతే కాలేజ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు 19th ఉంటుందన్నమాట. మీరు చేంజ్ చేసుకోవడానికి ఒక్కరోజు మాత్రమే ఉంది కాబట్టి మీరైతే చూసి చాలా జాగ్రత్తగా అయితే వెబ్ ఆప్షన్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ చూసి పెట్టుకోండి. ప్రతి కాలేజ్కి కూడా కోడ్ ఉంటుంది, ఒకసారి కోడ్ అయితే చెక్ చేసుకుని పెట్టుకోండి, ఏ కాలేజ్ పెట్టుకుంటున్నాం ఏంటని చెప్పేసి. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్, మీకు సీట్ ఏ కాలేజ్లో వచ్చింది, ఏ బ్రాంచ్లో వచ్చిందని చెప్పేసి అయితే 22nd అయితే రిలీజ్ చేస్తారనమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజెస్, మీకు ఫస్ట్ ఫేజ్లో ఎక్కడైతే ఏ కాలేజీలో అయితే సీట్ అలాట్మెంట్ అయి ఉంటుందో ఆ కాలేజీలో మీరు 23rd నుండి 26th లోపు అయితే వెళ్ళి మీరు అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి. అటెండింగ్ ఆఫ్ క్లాసెస్, అంటే ఇంకా సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయంటే 4/8/2025 నుండి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బీటెక్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, ఎంపీసీ వాళ్ళు కూడా ఫార్మసీ చేయొచ్చు అనమాట. అయితే ఎవరైతే బీటెక్ ఇంజనీరింగ్ లేదా ఫార్మసీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, నార్మల్గా ఫార్మసీ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ. వాళ్ళకైతే 16 years అయితే కంపల్సరీ ఉండాలన్నమాట, మ్యాండేటరీ. అలాగే ఫార్మ్ డీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్టూడెంట్కి 17 years అనేది ఉండాలన్నమాట. 31/12/2025 లోపు 17 years అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫీజు ఎట్లా పే చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి మీరైతే చేసుకోవాలన్నమాట. వెబ్సైట్ ఆల్ టికెట్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈ రెండింటిని మీరు ఎంటర్ చేసి ఆల్మోస్ట్ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. మీరు ఇంకా ఎస్ అని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. అలా కాదు ఏదైనా ప్రాబ్లం ఉందంటే మళ్ళీ మీరు మాన్యువల్గా ఒకసారి డిక్లేర్ చేసుకోండి అన్నీ. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ఓసీబీసీ వాళ్ళకైతే 1200 రూపీస్ అనమాట, 1200. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 600 రూపీస్ అనమాట.
ఇంకో విషయం ఏంటంటే మీరు ఫోన్స్లో ట్యాబ్స్లో అయితే చేయకండి. ఒకవేళ ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో అయితే చేయండి. ఎందుకంటే ఫోన్ ట్యాబ్స్లో చేస్తే ఏదైనా ఎర్రర్స్ వస్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది ఇదంతా, కాబట్టి మీరైతే ఫోన్స్ అవాయిడ్ చేయండి. ఫోన్స్ ట్యాబ్లెట్స్లో అయితే అసలు చేయకండి. వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. ఎవరికైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ క్యాప్ సర్టిఫికేట్ ఉన్న, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, అలాగే ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్స్, వీళ్ళందరూ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందాక చెప్పాం కదా, స్పెషల్ కేటగిరీ ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, పీడబ్ల్యూ క్యాప్, వీళ్ళందరూ ఏ రోజు ఎక్కడ అటెండ్ కావాలి ఏంటనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాము. షెడ్యూల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ పీడబ్ల్యూడి క్యాప్, ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ కేటగిరీస్. రిపోర్టింగ్ టైమ్ 9 AM every day. Candidate must attend physically at Government Polytechnic College, Vijayawada with original certificates and 2 sets of Xerox copies as per the schedule given below. ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్స్తో పాటు 2 sets అయితే జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ వెళ్ళాలన్నమాట విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి. అయితే డేట్స్ ఉన్నాయన్నమాట, ఏ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఏ డేట్ వెళ్ళాలి, ఏ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఏ డేట్లో వెళ్ళాలని చెప్పేసి. ఫస్ట్ 12th వచ్చేసి అయితే ఎన్సిసి వాళ్ళు వచ్చేసి ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 60,000 వరకు వీళ్ళు ఉన్న వాళ్ళు అయితే 12th వెళ్ళాలన్నమాట అక్కడికి కాలేజ్ దగ్గరికి. అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్న వాళ్ళు కూడా ర్యాంక్ 1 నుండి 60,000 వచ్చిన వాళ్ళు మాత్రమే, ఎవరికైతే ఎన్సిసి, స్పోర్ట్స్ లేదా గేమ్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడలో వెళ్ళి కౌన్సిలింగ్ ప్రాసెస్కి అయితే అటెండ్ అవ్వాలి. స్టూడెంట్ మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 13th ఎన్సిసి వాళ్ళకు ఎవరికైతే ర్యాంక్ 60,000 అబోవ్ ఉందో అక్కడ నుండి 1 lakh వరకు ఎవరికైతే ర్యాంక్ ఉందో వాళ్ళందరూ అటెండ్ అవ్వాలి ఎన్సిసి వాళ్ళు. అదే 13th స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు కూడా ఎవరికైతే 60,000 పైన ఉందో 60,000 నుండి 1 lakh వరకు ఉన్న వాళ్ళైతే అటెండ్ అవ్వాలన్నమాట 13th. అలాగే క్యాప్ సర్టిఫికేట్, ఈ క్యాప్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వాళ్ళైతే ర్యాంక్ 1 నుండి 50,000 వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు 13th వెళ్ళి అటెండ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ 14th వచ్చేసి ఎన్సిసి వాళ్ళకు ఎవరికైతే 1 lakh అబోవ్ ఉందో 1 lakh అబోవ్ నుండి 1,50,000 వరకు ఉందో వాళ్ళు వచ్చేసి 14th అటెండ్ అవ్వాలి ఎన్సిసి వాళ్ళు. అదే 14th మళ్ళీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 1 lakh అబోవ్ నుండి 1,50,000 వచ్చిన వాళ్ళు కూడా అటెండ్ అవ్వాలి. అలాగే క్యాప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరికైతే 50,000 అబోవ్ అలాగే 1 lakh వరకు ఉంటారో వాళ్ళ ర్యాంకు వాళ్ళు అటెండ్ అవ్వాలన్నమాట 14th. అలాగే నెక్స్ట్ 15th వచ్చేసి ఎన్సిసి వాళ్ళు ఎవరికైతే 1,50,000 అబోవ్ ఉందో అలాగే లాస్ట్ ర్యాంక్ వరకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 15th అటెండ్ అవ్వాలన్నమాట. అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా 1 lakh నుండి 1,50,000 నుండి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరికైతే ఈ సర్టిఫికేట్ ఉంటుందో వీళ్ళు కూడా వెరిఫికేషన్కి 15th అయితే వెళ్ళాలి. అలాగే క్యాప్ సర్టిఫికేట్ వీళ్ళకి ఎవరికైతే 1 lakh అబోవ్ అలాగే 1,50,000 వరకు ఉంటుందో వాళ్ళు 15th వెళ్ళాలన్నమాట. అలాగే 16th వచ్చేసి క్యాప్ సర్టిఫికేట్ 1,50,000 నుండి లాస్ట్ ర్యాంక్ ఎవరికైతే ఉందో
వాళ్ళందరూ కూడా 16th అటెండ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ డిజేబుల్డ్. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ర్యాంక్ 1 నుండి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరికైతే ఉంటుందో వీళ్ళందరూ కూడా 16th అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ అయితే చేసుకోవాలన్నమాట. మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాలి. అలాగే ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫస్ట్ ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు వీళ్ళు కూడా 16th వెళ్ళాలి. అలాగే స్పోర్ట్స్ అండ్ గైడ్స్ వీళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళు కూడా ఫస్ట్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు 16th వెళ్ళాలన్నమాట. ఇంకా మీరు వెబ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్, ఏ సర్టిఫికేట్స్ కావాలని చెప్పేసి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే 2 sets అయితే జిరాక్స్ కాపీస్ ఉండాలన్నమాట. ఇక్కడ వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి ఏపీ సెట్ 2025 ర్యాంక్ కార్డు, సెకండ్ వన్ వచ్చేసి ఏపీ సెట్ 2025 హాల్ టికెట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఆర్ ఈక్వివాలెంట్. ఇంటర్మీడియట్ కాకుండా ఎవరైతే వొకేషనల్ చేసి ఉంటారో లేకపోతే వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్కి ఈక్వివాలెంట్గా ఉన్నటువంటి మార్క్స్ మెమో అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదా ఈక్వివాలెంట్ మార్క్స్ మెమో. తర్వాత టీసీ అనేది ఇంటర్మీడియట్ టీసీ తీసుకోవాలన్నమాట, ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఎందుకంటే ఇంటర్మీడియట్ నుండి మీరు ఫార్మసీ అయినా ఇంజనీరింగ్ అయినా జాయిన్ అవుతున్నారు కాబట్టి మీరు ఇంటర్మీడియట్ టీసీ తీసుకోవాలన్నమాట. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 6th టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. 6th క్లాస్ నుండి మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివినటువంటి అన్ని స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2025-2026 ఫ్రమ్ మీ సేవా ఆర్ గ్రామ సచివాలయం ఫర్ ఏ ఓసీ క్యాండిడేట్ హూ క్లెయిమ్ టు రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఓసీ క్యాండిడేట్స్కి ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళైతే 2025-2026లో వ్యాలిడ్గా ఉన్నటువంటి సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఫర్ ప్రొసీడింగ్ 7 years ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ ఇంటర్ ఆర్ ఈక్వివాలెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైవేట్ క్యాండిడేట్స్. ఇంకా ఎవరికైతే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలన్నమాట. అలాగే 9th one వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సీ సర్టిఫికేట్, రెసిడెన్సీ ప్రూఫ్ ఆఫ్ ఫాదర్ మదర్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తహసీల్దార్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. ఎవరైతే 10 years కంటే ఎక్కువగా వేరే స్టేట్స్లో ఉండి ఇప్పుడు మళ్ళీ ఎంసెట్ రాసి ఇక్కడ సీట్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట. తహసీల్దార్ దగ్గర నుండి ఇష్యూ అయి ఉండాలి అది. ఇక్కడ ఇంకేవన్నీ చూసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే ఈ సర్టిఫికేట్ కూడా, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఇష్యూడ్ ఆన్ 1/1/2022 ఆర్ రేషన్ కార్డు ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసి మీకు ఫీ రీఎంబర్స్మెంట్ అనమాట. గవర్నమెంట్ నుండి ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది కదా, అప్పుడు మీ ఇన్కమ్ ఎంత ఉందని చెప్పేసి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మీకు ఫీ రీఎంబర్స్మెంట్ రావాలా లేదా అని చెప్పేసి ఇవ్వాలి. అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ who migrates to any part of the state of Andhra Pradesh from the state of Telangana. ఇంకా లోకల్ సర్టిఫికేట్ కూడా అనమాట. ఎవరైతే తెలంగాణ వెళ్ళుంటారో వాళ్ళందరూ ఇవన్నీ చూసుకోండి. అలాగే కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ ఒకసారి కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. వీటన్నిటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి అక్కడికి. ఇంకోటి ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు కానీ వెబ్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ మొబైల్ ఫోన్స్కి అయితే ఓటీపీస్ రావడం మెసేజెస్ రావడం అయితే జరుగుతుందన్నమాట. కాస్త
మీరు వాడుతున్నటువంటి నెంబర్స్ అయితే యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్స్ కానీ యాక్టివ్లో ఉన్నటువంటి ఈమెయిల్స్ కానీ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంక ఇంతే అనమాట. మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు కాలేజీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వీడియో. థ్యాంక్ యూ ఆల్.